అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 6,200 కోట్లు బకాయిలు చెల్లింపు అంటూ మనకి ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఎవరికి ఎప్పుడు జమ కావచ్చు, ఈ పీఎఫ్ సంబంధించి, అలాగే సిపిఎస్, అలాగే రిటైర్మెంట్ అయినటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు రావచ్చు అనే దానికి సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. గత 2 రోజుల నుంచి ఈ 6,200 కోట్ల బకాయిలు చెల్లిస్తారని వస్తూ ఉంది. అందులో సిపిఎస్, పిఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి అమౌంట్స్ ఎక్కువగా వస్తాయి. అలాగే రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి నిన్న సాయంత్రం నుంచి ఈ పిఎఫ్కి వచ్చేసి పిఎఫ్ ఎవరైతే పిఎఫ్ లోన్లు కానీ పిఎఫ్ క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి బిల్లు కూడా మనకి నిన్న సాయంత్రానికి యూక్యూబేర్కి వెళ్ళాయి. రాత్రి సమయంలో చాలా వరకు ఈ బిల్లన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ అలాట్ కావడం జరిగింది. అయితే మనకి ఈరోజు ఆదివారం కాబట్టి ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారికి మామూలుగా సాధారణంగా అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వెంటనే ఒక 2-3 గంటల్లో ఈ అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈరోజు మనకి సండే కాబట్టి మనకి ఈరోజు అయితే జమ కావు. రేపటి నుంచి దాదాపుగా రేపు ఉదయం నుంచి కూడా మనకి ఈ పిఎఫ్ ఎవరైతే ఉన్నాయో వారందరికీ ఎవరైతే బిల్ నెంబర్స్ ఈ జనవరి 2024 వరకు 25 వరకు జనవరి 2025 వరకు బిల్లన్నీ కూడా మనకి యూక్యూబేర్కి వెళ్ళి బ్యాచ్ నెంబర్స్ అలాంటి తెలుస్తుంది. వారికి మాత్రం సోమవారం ఉదయం నుంచి జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ శ్రీకాకుళం సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి జనవరిలో అప్రూవ్ అయిన బిల్లన్నీ కూడా మనకి ఓపెన్ అయినాయి కాబట్టి మనకి జనవరి చివరి వరకు అయినటువంటి ఈ పిఎఫ్ ఫైనల్ అలాగే పార్ట్ ఫైనల్ బిల్స్ అన్నీ కూడా మనకి వెళ్ళాయి. వారందరూ కూడా ఖచ్చితంగా సోమవారం ఉదయం నుంచి జమ కావడం అనేది ప్రారంభం అవుతుంది. అలాగే సిపిఎస్ వారికి సంబంధించి 1 లేదా 2 నెలలకు సంబంధించి ఈ మిస్సింగ్ క్రెడిట్స్ జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ ఏపీజీలకు సంబంధించి లోన్లు అవి కూడా మనకి ఇంకా బిల్లులో కదలికైతే రాలేదు. ఈ పిఎఫ్లు జమ అయిన తర్వాత అవి కూడా బిల్లులో కదలిక వచ్చే అవకాశం ఉంది. అదే మొత్తం మీద రేపు వచ్చే వారంలో సోమవారం నుంచి శనివారం లోపు పూర్తిగా అంటే ఉగాదిలోపు ఈ 6,200 కోట్లకు సంబంధించి పిఎఫ్ బకాయిలు కానీ, అలాగే సిపిఎస్ సంబంధించి బకాయిలు కానీ, అలాగే ఈ ఏపీజీఎల్ఐకి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో వచ్చే వారంలో పూర్తిగా జమ అయ్యే అవకాశం ఉంది. సోమవారం ఉదయం నుంచి ఈ జమ అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు అయితే ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినప్పటికీ ఈరోజు బ్యాంక్ సెలవు, ఆదివారం సెలవు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అయితే జమ కావు. రేపు ఉదయం నుంచి ఈ పిఎఫ్లో జమ కావడం జరుగుతుంది. రేపు సాయంత్రం లోపు దాదాపు పిఎఫ్ బిల్లు ఏవైతే కదలిక వచ్చాయి అంటే జనవరి 2025 వరకు ఉన్నటువంటి బిల్లన్నీ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే తర్వాత ఈ ఏపీజీఎల్ఐ కూడా దాదాపు ఇదే కట్ ఆఫ్ డేట్ తీసుకొని జనవరి వరకు ఉన్నటువంటి ఏపీజీఎల్ఐ లోన్లు కానీ ఇవన్నీ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే సిపిఎస్ కూడా 1-2 నెలలు ఈ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం.